పరిచర్యను హాస్యాస్పదంగా మార్చేశారు. పరిచర్యను వెక్కిరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పరిచర్యను హేళన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పరిచర్య అంటే ఏంటో తెలుసా? మృతుల మధ్య, బ్రతికున్న వారి మధ్య వెళ్ళి చేసేదే పరిచర్య. బలిపీఠం యొద్ద చేసే పరిచర్య చాలా గొప్పది. ఈ ప్రజలు బ్రతకాలంటే, ఈ ప్రజలు జీవించాలంటే సేవకుడు తన జీవితంలో చాలా త్యాగాలు చేయాలి. సేవకుడు తన జీవితంలో ఎన్నో పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. 24 గంటలు ప్రజల కొరకు ఆలోచించేవాడే నిజమైన దైవ సేవకుడు అండి. అందుకే ఒక పాట ఉంటుంది, సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేసే నీ బ్రతుకు ధన్యమైనది. నిజంగా సేవకుడుకున్న భాగ్యం ప్రపంచంలో ఎవ్వరికీ లేదండి, ఎవ్వరికీ లేదు. దేవుని బలిపీఠం యొద్ద చేసే పరిచర్య సామాన్యమైన పరిచర్య కాదు ప్రియులారా. తాను ఏమైపోయినా పర్వాలేదు, ఈ ప్రజలు బ్రతికింపబడాలని ఆలోచించే గొప్ప వ్యక్తి